క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నాతో ఒక విషయంతో మాట్లాడుతూ వచ్చాడు. మరి బిగ్ అనేటువంటి మాటతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి యొక్క బిగ్ అనేటువంటి పెద్ద అనేటువంటి మాటతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దాని గురించి చాలా ప్రార్థించాను. దేవుడు ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని మరి ప్రతిఫలించి ఫలింప చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఐ వాస్ కీపింగ్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్ వర్డ్ బిగ్. ఏంటి యొక్క పెద్ద అనేటువంటి మాట గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని కొద్దిగా పరిచయం చేయనివ్వండి. సాధారణంగా మనందరం కూడా గమనించే ఉంటాం. మన యొక్క సమాజంలో, మన యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, బంధువులలో కావచ్చు, మరి మీ యొక్క వీధిలో కావచ్చు, నగరంలో కావచ్చు, పెద్దరికం కలిగిన వారు కొంతమంది ఉంటారు. వారిని కుటుంబ పెద్ద అని అంటారు కొన్నిసార్లు, లేకపోతే మా యొక్క వీధి పెద్ద అంటారు కొంతమందిని మరి పెద్ద అయినా అని పిలుస్తూ ఉంటారు. ఆ యొక్క నగరంకి పెద్ద అంటే ఆ యొక్క పెద్ద అనేటువంటిది గవర్నమెంట్ పోస్ట్ కాదు, లేక ఎవరో అపాయింట్ చేసిన పోస్ట్ కాదు. స్వతహాగా వారికి ఆ పెద్దరికం అనేటువంటిది కాలానుక్రమంగా వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఈ యొక్క పెద్దలు కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న గొడవలు కానీ, మరి కుటుంబాలలో ఏదైనా తగాదాలు కానీ, ఇరుగు పొరుగు వారికి మధ్యలో ఏదైనా మరి భేదాలు కానీ, గొడవలు కానీ కలిగితే సమాధానపరిచేవారు ఈ పెద్దలే. వారి దగ్గరికి ఎప్పుడైతే మనం తీసుకువెళ్తామో మన యొక్క సమస్యని చక్కగా సరిపోయినటువంటి పరిష్కారాన్ని వారు ఇస్తూ ఉంటారు. కానీ ఈ పెద్దరికం అనేటువంటిది చాలా రకాలుగా మరి కొంతమందికి సంక్రమిస్తూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, కొంతమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కొద్ది పెద్దరికం సంపాదిస్తారు. అందరికంటే ఎక్కువ ధనవంతులు కాబట్టి వారి పెద్దరికం వస్తుంది. మరి కొంతమంది వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, సమాజంలో వారి యొక్క స్థితిని బట్టి వారికి పెద్దరికం వస్తుంది. ఉదాహరణగా ఒక మంచి ఉద్యోగము వారికి ఉన్నది, లేక సమాజంలో ఒక మంచి మరి హోదా వారికి ఉన్నట్లయితే దాన్ని బట్టి వారు పెద్దరికం సంపాదించుకుంటారు. మరి కొంతమంది వారికి ఉన్నటువంటి పరపతిని బట్టి, సంబంధాలను బట్టి, ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆ పెద్దరికం సంపాదిస్తారు. మరి కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి అధికారం చేత, మాట గట్టితనం చేత వారి యొక్క పెద్దరికాన్ని సంపాదిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే కేవలము ఈ కారణాల చేత మాత్రమే పెద్దరికాన్ని సంపాదిస్తారో, మరి వారికి మంచి స్వభావం లేకపోయినా కేవలము డబ్బు వలన, పరపతి వలన, స్థాయి హోదా వలన, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారు వయస్సును బట్టి పెద్దరికాన్ని సంపాదిస్తారో కొన్నిసార్లు వారిని ప్రజలు ఇష్టపడరు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ పెద్దలుగా ఉన్నటువంటి వారికి చిత్తశుద్ధి లేదో, లేకపోతే వారు చెప్పిన మాటకు భిన్నంగా జీవిస్తూ ఉంటారో, వారి లైఫ్ స్టైల్, వారి యొక్క మాటలు రెండు వేరువేరుగా ఉంటాయో, వారు ప్రజల మధ్యలో గౌరవాన్ని సంపాదించలేరు. వారు ప్రజలు వారి వెనుక, ముందు ఒకవేళ అనకపోవచ్చు కానీ వెనుక చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, వీరికేమండి, వీరికి చేతుల నిండా డబ్బులు ఉన్నాయి, మా కష్టాలు ఏం తెలుస్తాయి వీరికి అనేస్తారు. లేకపోతే వీరికేం తెలుసండి, వీరేం ఏసీలలో కూర్చొని పనిచేస్తారు ఉద్యోగాలు, మేము మరి చెమటూడ్చి పని చేయాలి, మా కష్టాలు వీరికేం తెలుసు అనేస్తారు. వీళ్ళకేమండి, వారి నాన్నగారు పెద్ద కాబట్టి అంత లోపల ఈయన కూడా పెద్ద అయిపోయాడా, వీళ్ళ మాటలు ఎందుకు వినాలి అని అంటారు. ఎదురుగా అనకపోవచ్చు, వెనకాల మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ పెద్దరికానికి విలువ ఇస్తూ ఉన్నారే కానీ గౌరవం ఇవ్వటం లేదు. పెద్దరికానికి గుర్తింపు ఇస్తూ ఉన్నారు కానీ విధేయత చూపటానికి వారికి ఇష్టం లేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నీ పరిచయం మాటలు చెప్తూ ఉన్నాను అంటే, బైబిల్ గ్రంథంలో కూడా మనము పెద్దలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, పెద్దలుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2 పత్రికలు రాస్తూ, మొదటి పత్రికలో ప్రేమ గురించి చాలా సవివరంగా రాశాడు. ప్రేమ గురించి రాసినప్పుడు ఆ యొక్క అధ్యాయాన్ని ముగిస్తూ ఒక చక్కటి మాట రాశాడు పౌలు భక్తుడు. ఏమని రాశాడంటే, నేను ఒకనాడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె నేను జీవించాను, కానీ కాలక్రమేణా నేను పెద్దవానిగా తయారయ్యాను. అదే పుస్తకంలో 14వ అధ్యాయము 20వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానితో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మీరు స్వభావం విషయంలో పిల్లలుగా ఉండండి, కానీ నిర్ణయాలు చేసే విషయంలో పెద్దలుగా ఉండండి అనే మాట అన్నాడు. మీరు మీ యొక్క స్వభావం విషయంలో, మీ యొక్క పర్సనాలిటీ, క్యారెక్టర్, మీ యొక్క స్వభావం విషయంలో, వ్యక్తిత్వం విషయంలో చిన్న పిల్లలుగా చిత్తశుద్ధి కలిగి, ఎలాంటి కల్మషం లేకుండా, మత్స డాగు లేకుండా అటువంటి చిత్తశుద్ధితో జీవించండి. కానీ చిన్న పిల్లల చేష్టలు కలిగి ఉండొద్దండి. నిర్ణయాలు చేసే విషయంలో మాత్రం మీరు పెద్దలుగా ఉండండి అని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్యము అదే,
పెద్ద మనిషిలా జీవించు అనేది నా యొక్క వాక్యాంశం. పెద్ద మనిషిలా మనం జీవించాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పెద్ద మనిషిలా జీవించటానికి నీ తల వెంట్రుకలు నెరవాల్సిన అవసరం లేదు. పెద్ద మనిషిలా జీవించటానికి నీ ఒక పెద్ద హోదాలోనో స్థాయిలోనో పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సిన అవసరం లేదు. నీవు పెద్ద మనిషిలా జీవించడానికి నీకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, లేక నీకు అధికారం ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే నీకు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిన, పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు పెద్ద మనిషిగా జీవించడానికి కొన్ని లక్షణాలు ఉంటే సరిపోతుంది. నీ జీవితంలో పెద్దరికం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్న వయస్సు అయినప్పటికీ కూడా చాలా పరిపక్వమైన ఆలోచనలు కలిగినటువంటి యవనస్తులు కొన్నిసార్లు మనకు కంటపడతారు. వారిని చూసినప్పుడు మనం అనుకుంటాం, ఇంత చిన్న వయస్సులోనే ఇంత పరిపక్వమైన ఆలోచన ఈ యొక్క వ్యక్తికి ఎలా కలిగి ఉన్నాడో అని మనం కొన్నిసార్లు మెచ్చుకుంటూ ఉంటాం. దానికి భిన్నంగా కొన్నిసార్లు చాలా వయస్సు కలిగినటువంటి ముసలి వాళ్ళు చిన్నపిల్లల చేష్టలు కూడా చేస్తూ ఉంటారు. అది కూడా మీరు గమనించే ఉంటారు. అది కూడా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటంటే వయసు వచ్చింది కానీ బుద్ధి మారలేదండి అని అంటూ ఉంటాం. అంటే వారిలో పెద్దరికం అనేటువంటిది డెవలప్ అవ్వట్లా. ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, దిస్ బిగ్, ఈ యొక్క పెద్దరికం అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా మన మనస్సులలో నుంచి పెరగాలది, నీ స్వభావంలో నుంచి పెరగాలి. అది బయట నుంచి వచ్చేటువంటి విషయంతో ఈ పెద్దరికం రాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది ఆంతర్యంలో నుంచి, అంతరంగంలో నుంచి రావాలి. ఉదాహరణగా దావీదు తన కుటుంబంలో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగిన వాడు. యోసేపు తన కుటుంబంలో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగిన వాడు. తిమోతి చాలామంది దైవజనుల కంటే వయస్సులో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగి ఒక బిషప్గా ఆ రోజుల్లోనే తాను తన యొక్క సేవను జరిగించాడు. ఈ మాటలను మీకు అర్థమై ఉంటుంది. పెద్దరికం అనేటువంటి దానికి వేరే బయట లక్షణాలు అవసరం లేదు, కానీ ఆంతర్యంలో కొన్ని లక్షణాలు మనకు కావాలి. వాటినే ఈరోజు నేను మీ ముందు ఒకవేళ 5 లేక 6 మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. ముందుగా 2 వాక్యాలు ఇందాక చదివినటువంటి మాటలు మనం చదవాలని కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి చూడండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. పిల్లవాని వలె మాట్లాడి తిని, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎంత చక్కటి మాట! ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు నేను మానివేసి తిని. 14వ అధ్యాయము 20వ వాక్యం దయచేసి చదవండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఇంకో మాటలో నిర్ణయం చేసే విషయంలో, మీరు కీలకమైన నిర్ణయాలు చేయాల్సిన విషయంలో మీరు పెద్దవారలై ఉండండి, చిన్న పిల్లల్లాగా మీరు ఉండొద్దండి అనే మాటను పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పెద్ద మనిషిలా జీవించటానికి నీకు నాకు ఈ 5 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. 1, నీ జీవితంలో నీవు పెద్ద హృదయం కలిగి ఉండాలి. పెద్ద హృదయం కలిగి ఉండాలి. విశాలమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. విశాలమైన హృదయము నీకు కలిగి ఉన్నప్పుడు పెద్దరికం అనేటువంటిది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఏంటి యొక్క విశాలమైన హృదయం ప్రేమైన దేవుని బిడ్డలారా? విశాలమైన హృదయం అనగానే నీవు ఇతరులను అర్థం చేసుకునే విషయంలో తొందరపడక, వారిని చక్కగా అర్థం చేసుకుని, ఎటువంటి అనుమానాలకు కానీ అపనిందలకు కానీ లేక ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్కి కానీ నువ్వు వేరుగా ఆలోచించక చక్కగా వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తావు. ఏమాత్రము వెంటనే చెడుగా ఆలోచించక ముందుగా దానిని విశ్లేషించి, పరిస్థితి ఏంటి, ఈ మనిషి ఏంటి అని విశ్లేషించి అప్పుడే నీవు ఒక నిర్ణయానికి రావటానికి ఆలోచిస్తావు. పెద్ద మనిషికి విశాలమైన హృదయం ఉండటం చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, విశాలమైన హృదయం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. నేను కొంతమందిని ఉదాహరణగా మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటి వారు
మన ప్రభు అయిన యేసుక్రీస్తునే మీ ముందుకు తీసుకుని వస్తాను. యేసుక్రీస్తు ప్రభువు చాలా విశాలమైన హృదయం కలిగిన వాడు అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు మనం తన జీవితంలో నుంచి చూడవచ్చు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఉదాహరణగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించారు. ఆ స్త్రీ ఎలాగొచ్చిందో అలాగొచ్చింది, యేసయ్య పాదాల దగ్గర పడింది. మీరు ఒకవేళ యేసు మరి సినిమాలో కూడా చూసి ఉంటారు. యేసుక్రీస్తు నేల మీద ఏదో రాస్తూ ఉన్నట్టు కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా అది రాశాడు. ఏమి రాశాడు అనేటువంటిది చాలా మంది చాలా రకాలుగా అడిగారు. వారి యొక్క ఆలోచనల ప్రకారం ఏం రాసి ఉంటాడని బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ మనం ఊహించుకున్న విషయాలు. కొంతమంది అన్నారు యేసుక్రీస్తు నేలపైన రాసింది, ఈ యొక్క స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది నిజమే, కానీ ఈ స్త్రీతో వ్యభిచారంలో పట్టబడిన పురుషుడు ఎక్కడా, అతడెక్కడున్నాడు అని కూడా రాసి ఉండవచ్చు అని కొంతమంది విశ్లేషకులు అన్నారు. మరి కొంతమంది విశ్లేషకులు మోషే ధర్మశాస్త్రం గురించి రాసి ఉండవచ్చు అని కొంతమంది అన్నారు. సరే, మన యొక్క ఆలోచన అది కాదు. కానీ ఆఖరికి తను చెప్పింది ఏంటంటే ప్రజలందరికీ, మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదటిగా వాడే రాయిని వేయాలి. ఎవరు పాపం చేయలేదో వారే మొట్టమొదటిగా రాయిని వేయండి అన్నప్పుడు ఆ ప్రజలు ఎవరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా రాయి వేయలేకపోయారు. ఇక్కడ మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా వివేచనతో జ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తన యొక్క స్వభావాన్ని కనపరుస్తున్నాడు. హీఈస్ నాట్ కార్నరింగ్ దెమ్ టు షో దెమ్ దట్ దే ఆర్ ఎట్ ఫాల్ట్. వారి యొక్క తప్పులు ఎత్తి చూపిస్తున్నట్లుగా యేసు చూపిస్తూ ఉన్నాడని మనకు అనిపించిన తన యొక్క మూల ఆలోచన ఏంటంటే వారిని అవతల పక్కకు నెట్టివేయటం ద్వారా తన పాదాల దగ్గర ఆశ్రయం పొందిన స్త్రీకి రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచన. వారిని ఆ విధంగా చూపించడం ద్వారా ఈ స్త్రీని రక్షించాలని కోరాడు యేసుక్రీస్తు ప్రభు. విజయవంతమయ్యాడు. నేను ఎందుకు చెప్తూ ఉన్నాను, విశాలమైన హృదయము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. విశాలమైన హృదయంతో ఆ స్త్రీ నిజమే అది తప్పే, నిజమే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు కొట్టి చంపబడాలి, నిజమే ఇవన్నీ ఉన్నాయి, కానీ విశాలమైన హృదయంతో ఆ స్త్రీకి క్షమాపణ ఇవ్వటము ద్వారా వాస్తవానికి ఒక నూతన జీవితాన్ని ఆ స్త్రీకి ప్రసాదించాడు యేసుక్రీస్తు ప్రభు. రెండవ ఉదాహరణ, సిలువ వేస్తూ ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు. యేసుక్రీస్తును భయంకరంగా హింసిస్తూ ఉన్నారు ప్రజలు, సైనికులు గడ్డం పెరికి వేస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, బట్ట వేసి కొట్టి గుద్ది నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అని చిన్నపిల్లవాని వలె తమాషా చేస్తూ ఉన్నారు. మరి ఆయనపై ముళ్ళ కిరీటం వేస్తూ ఉన్నారు, భయంకరంగా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఇంత చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట అంటూ ఉన్నాడు. నా చిన్నతనం నుంచి కూడా నాకు అంతు చిక్కని విషయం ఏమిటంటే, నిజంగా ఈ సైనికులకు తెలీదా వారు ఏం చేస్తూ ఉన్నారో, నిజంగా ఈ రోమీయులకు తెలీదా ఏం చేస్తూ ఉన్నారో. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాటల్లో మనం ఆలోచిస్తే నిజంగానే వారికి తెలీదు. వారికి తెలిసిందంతా కేవలం కొట్టుట, వారికి తెలిసిందంతా యేసుక్రీస్తును హింసించుట, వారికి తెలిసిందంతా మత పెద్దలకు తెలిసిందంతా యేసుక్రీస్తును చంపివేయాలనే ఆలోచన, కుట్ర. కానీ వారికి తెలియనిది శాశ్వతమైన రక్షణ ప్రణాళిక వారికి తెలియదు, శాశ్వతమైన క్షమాపణ వారికి దొరకబోతుందని వారికి తెలియదు. ఇతని త్యాగములోనే, ఇతని రక్తము మరి ఈ విధంగా చిందించబడటం ద్వారానే వారి పాపాలకు, మనందరి పాపాలకు పరిహారము దొరుకుతుందని వారికి తెలియదు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, అపవాదికి ఈ విషయము తెలిసి ఉన్న ఎడల సిలువ వేయకపోయి ఉండును అనే మాట అంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఎంత విశాలమైన హృదయము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఇంకో ఉదాహరణ చెప్పక ముందు మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న, నీకు ఎంత విశాలమైన హృదయం ఉంది? ఎంత విశాలమైన హృదయం ఉంది? అనేక సార్లు ప్రేమైన దేవుని బిడ్డారా, మన హృదయము చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా చిన్నది. అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, క్షమించే విషయంలో కావచ్చు, ప్రేమించే విషయంలో కావచ్చు, ప్రోత్సహించే విషయంలో కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు చాలా చాలా చిన్న హృదయంగా మనం ఉంటాం. ఆలోచించండి యోసేపు గురించి. యోసేపును వారి స్వంత రక్త సంబంధికులైనటువంటి అన్నలే ఎంత హింసించారు. ముందుగా చంపివేయాలని బావిలో పడేశారు. తర్వాత చంపివేస్తే మనకేం లాభం లేదు కదా, కొద్దిగా లాభం సంపాదించుకుందామనే ఆలోచనతో ఇష్మాయిలీలకు అమ్మివేశారు.
అక్కడి నుంచి వెళ్ళి మరి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు సేవకునిగా. అక్కడ తను చెయ్యని తప్పుకు జైల్లో పంపివేశారు. జైల్లో ఉన్నాడు, కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. దేవుని యొక్క కృపను బట్టి యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రి అయిన తరువాత తనను ఏ అన్నలైతే చంపివేయాలని చూశారో, ఎవరైతే తన యొక్క అంతాన్ని కన్నులారా చూడాలని ప్రయత్నించారో, వారికి కరువు రాగా వారందరూ కూడా తను ఉంటున్నటువంటి ఐగుప్తు దేశానికి వారు వచ్చారు. ఎదురుగా అన్నలు నిలబడ్డారు, ఇక్కడ యోసేపు నిలబడ్డారు. ఏ సాధారణమైన మనిషి అనండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 100కి 90 మంది అనొచ్చు, 100కి 99 మంది అనొచ్చు, అది మీరే ఆలోచించండి. ఇక్కడ తప్పు చేసినటువంటి అన్నలు తన ముందు నిలబడితే ఏ యొక్క సాధారణమైన మనిషి అయినా, ఏరా ఇప్పుడు గుర్తొచ్చాను నేను, నన్ను అప్పుడు అంత హింస పెట్టారు కదా, అప్పుడు అంత ఇబ్బంది పెట్టారు కదా, అప్పుడు నన్ను చంపివేయాలని ప్రయత్నించారు కదా, మీకు ఇప్పుడు అవసరమైతే నేను సహాయం చేయడానికి నా దగ్గరకు వచ్చారా, ఎలా చేస్తాననుకున్నారు మీరు అని సులభంగా నిండొచ్చు. అన్నా కూడా అది సబబుగానే ఉండేది. కానీ ఎంత విశాలమైన హృదయం కలిగి ఉన్నాడు యోసేపు. నా అన్నలే కదా, నా స్వరక్తమే కదా, మేమందరం కలిసి పెరిగాం కదా, ఒకే తండ్రి బిడ్డలం కదా, మేమందరం కూడా ఈ విధంగా ఉండటానికి మరి నేను అటువంటి పరిస్థితి నేను ఆలోచించను అని తన అన్నలను సముదాయించి, బైబిల్ గ్రంథంలో నాకు చాలా చాలా ఇష్టమైన మాటలలో ఈ మాటలు కొన్ని, వారి అన్నలను సముదాయించి, మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడకుడి, మీ మీద మీరు కోపపడకుడి. అరే నువ్వు కోపపడయ్యా అనే దానికి బదులు మీ మీద మీరు కోపపడొద్దండి, మీ మీద మీరు నింద పెట్టుకోవద్దండి. మీరు నన్ను అమ్మివేసినందుకు ఏమాత్రం మీరు తప్పు చేసి ఉన్నామనే భావన కూడా మీ మనసులోనికి రానివ్వవద్దండి. మిమ్మల్ని రక్షించుటకే, ఈ కరువు రోజుల్లో మీకు సహాయం చేయుటకే ఆ దేవాది దేవుడే మీకంటే ముందుగా నన్ను ఈ దేశానికి పంపించాడు అని చెప్పటంలో చిన్నవాడైన యోసేపు యొక్క పెద్ద మనస్సు, పెద్ద హృదయం, విశాలమైన హృదయం కనిపిస్తూ వాళ్ళ అన్నలందరినీ తాను హక్కున చేర్చుకో. ఒకసారి చప్పట్లు కొట్టే యోసేపు కొరకు మనం దేవుని స్తుతించాలి. ఎంత విశాలమైన మనస్సు. ఈ రోజుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, మాట్లాడకుండా ఉండటానికి ఒక చిన్న కారణం వెతుకుతూ ఉంటారు కొంతమంది. వారింటికి వీరింటికి వెళ్ళకుండా ఉండటానికి ఒక చిన్న కారణం వెతుకుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళతో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటానికి ఒక చిన్న కారణాలు వెతుకుతూ ఉంటారు కొంతమంది. అంటే చిన్న ఇరుకు ఇండ్లు ఉంటాయి చూడండి, అట్లా ఇరుకు హృదయం కలిగి ఉంటారు. కొద్దిగా అయినా విశాలంగా ఆలోచించే హృదయము ఈ రోజుల్లో కరువు అవుతూ ఉంది. అందుకని ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు పెద్ద మనిషిలా జీవించాలి అని అంటే విశాలమైన హృదయము నీకు కావాలి. ఏ విషయాల్లో విశాలమైన హృదయం కావాలో అది నీవే ఆలోచించాలి. క్షమించే విషయంలో కావాలా, ప్రేమించే విషయంలో కావాలా, అందరిని కలుపుకొని పోయే విషయంలో కావాలా, నీవు అందరి యొక్క శ్రేయస్సును కోరే విషయంలో కావాలా, ఏ విషయంలో నీవు ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కటి ఉదాహరణను మనకిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద మనిషిలా జీవించటానికి మనకు కావలసిన మొట్టమొదటిది విశాలమైన హృదయం అవుతే, రెండవది పెద్ద మనస్సు, విశాలమైన మనస్సు. బిగ్ హార్ట్ ఒకటి, బిగ్ మైండ్ రెండవది. విశాలమైన మనస్సు, ఆలోచన విధానం, విశాలమైన ఆలోచన విధానం మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది వారు ఏమనుకుంటూ ఉంటారంటే, బహుశా మనలో కూడా ఉండి ఉండవచ్చు, ఒకవేళ మీ గురించి అయితే ఈరోజు నేర్చుకుందాం. మనలో కొంతమంది ఎలా ఉంటామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో, ఏదైతే ఆలోచిస్తూ ఉన్నానో, ఏదైతే నేను నా జీవితంలో నా ఇంట్లో కలిగి ఉన్నానో, ఏదైతే నాకు తెలుసో అవే ఈ ప్రపంచంలో ఉన్నాయి, మిగతా ఏవి కూడా లేవు అనేటువంటి ఆలోచన విధానం. అంటే ఇంకో మాటలో, బావిలో కప్పకు అదే ప్రపంచం అంటారు కదండి. ఆ విధంగా నేను ఇది చూడలేదు కాబట్టి ఇది నిజం కాదు, నేను ఇది అనుభవించలేదు కాబట్టి అబద్ధమే, నాకు ఇది తెలియదు కాబట్టి అసలే ఉండదు, ఇవన్నీ కూడా మరి నాన్ ఎగ్జిస్టెంట్ అని చాలామంది చాలా మీన్ మెంటాలిటీ అని ఇంగ్లీష్లో అంటారు. మీన్ మెంటాలిటీ, విశాలమైన ఆలోచన విధానం లేక అనేక సార్లు మనం ప్రభు కొరకు ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించలేకపోతూ ఉన్నాం. విశాలమైన ఆలోచన విధానాన్ని మనము మన జీవితంలో కలిగి ఉండాలి. దయచేసి 2 మాటలు మనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి అనే మాట. రూపాంతరం అంటే వేరొక రూపంలోనికి వచ్చేసేయాలి. ఆ రూపము మారిపోవాలి. నీ ఆలోచన విధానం అంతా మారిపోవాలి అనే మాటను అపోస్తలుడైన పౌలు రోమీలకు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా దయచేసి చదవండి, ఇంకో మాటను చదువుకుందాం. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 9వ వచనం చూడండి. ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచించవద్దండి. యూ షుడ్ డ్రెస్ అప్ విత్ ఎ న్యూ మైండ్ సెట్. ఒక నూతన ఆలోచన విధానంతో మనము ప్రేమైన దేవుని బిడ్డలారా మనము డ్రెస్అప్ అవ్వాలి, ధరించుకోవాలని ప్రభు మరి చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన ఆలోచన విధానాన్ని కూడా మనం ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకసారి సవాలు చేసుకోవాలి. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ఆలోచన విధానము విశాలమైన ఆలోచన విధానంగా ఉందా, లేకపోతే సంకుచితంగా చాలా ఇరుకైన ఆలోచన విధానంగా అర్థం చేసుకోలేని విధంగా ఉన్నదా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.